హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం గణిత బోధన పేటిక గురించి తెలుసుకుందాం. అంటే మ్యాథ్స్ టీచింగ్ కిట్. సో ఈ మ్యాథ్స్ టీచింగ్ కిట్నే మనం మ్యాథ్స్ టీచింగ్ మెటీరియల్ అని కూడా అనొచ్చు. సో ఇది మనకి టెట్ డిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తానండి నేను. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అని అంటే మనకి మ్యాథ్స్ టీచింగ్ కిట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. అది టెట్కి కానీ డిఎస్సికి కానీ, అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను 3-4 బుక్స్ నుంచి గ్యాదర్ చేసి దానిలో ఏది బాగుందో ఇన్ఫర్మేషన్ దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నానండి. సో చూడండి. సో ఈ గణిత బోధన పేటికను ఫస్ట్ అసలు ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? ఓబీబీ వాళ్ళు. అంటే ఇప్పుడు జాతీయ విద్యా విధానం ఉంది కదండి, జాతీయ విద్యా విధానం 1986లో. అంటే మనకి జాతీయ విద్యా విధానం 1986, 2020, 1968 అది కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి 1968 అవసరం లేదు, 1986 కావాలండి. జాతీయ విద్యా విధానం 1986లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రాథమిక పాఠశాలన్నిటికీ ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అదే ఓబీబీ అనేది ఇంగ్లీష్లో. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని 1987లో ఏర్పాటు చేశారు. సో ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఫస్ట్ 1986 జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన ఫస్ట్ ఇంప్లిమెంట్ అని చెప్పొచ్చు మనం. అది నేషనల్ వైడ్. సో ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 1987లో ఇంప్లిమెంట్ అయింది. సో అసలు ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏవి అని మనం గమనిస్తే, మౌలిక సదుపాయాలు కల్పన. అంటే మౌలిక సదుపాయాలు అంటే ప్రైమరీ ఫంక్షన్స్ని ప్రైమరీ సదుపాయాలు కల్పించడం. తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను నియమించడం. అంటే ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం ఫస్ట్ వన్ అయితే, సెకండ్ వన్ వచ్చి ఒకే ఒక టీచర్ ఉన్న స్కూల్స్లో ఇంకో ఎక్స్ట్రా టీచర్ని పెట్టడం అనేది రెండోదండి. అదేవిధంగా బోధనా ఉపకరణాల సరఫరా అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని సరఫరా చేయడం అనేది దీని యొక్క మూడోది. ఆ బోధనా ఉపకరణ సరఫరాలో భాగంగా ప్రతి పాఠశాలకు మ్యాథ్స్ కిట్ సరఫరా చేయడం జరిగింది. ఈ మ్యాథ్స్ కిట్లో టోటల్ ఎన్ని వస్తువులు ఉంటాయంటే 7 వస్తువులు ఉంటాయి. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఈ మ్యాథ్స్ కిట్లో 7 వస్తువులు ఉంటాయి. సో ఈ మ్యాథ్స్ కిట్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? 1980 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం 1986 ఇంప్లిమెంట్ చేసిందండి. సో తీసుకొచ్చింది నేషనల్ వైడ్. ఇది ఏం పేరు తీసుకొచ్చింది? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ నేమ్తో ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తుందంటే 1987 నుంచి ఇంప్లిమెంట్ చేసింది. దీని ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ముఖ్య ఉద్దేశాలు ఎన్ని అని అంటే 3. అడగడానికి ఛాన్స్ ఉందండి, అందుకని స్ట్రెస్ మరిగా చెప్పడం. ఉద్దేశాలు ఎన్ని అంటే 3. అవి ఏంటి? మౌలిక సదుపాయాల కల్పన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం. అంటే వాష్రూమ్స్, టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, అదే డ్రింకింగ్ వాటర్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మౌలిక సదుపాయాల కిందకు వస్తాయి. అలాగే ఏకోపాధ్యాయ ఒకే ఒక టీచర్, అప్పట్లో ఒక టీచరే ఉండేవాళ్ళండి స్కూల్ మొత్తం మీదకి ఎంతమంది పిల్లలు ఉన్నా. అలాగే సింగిల్ టీచర్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా టీచర్ని నియమించడం. ఇంకోటి బోధనా ఉపకరణ సరఫరా అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని సరఫరా చేయడం. అందులో భాగంగా ఈ కిట్ని ప్రవేశపెట్టారు, మ్యాథ్స్ కిట్ని. దీనిలో ఎన్ని ఉన్నాయి అని అంటే 7 థింగ్స్ ఉన్నాయి, 7 వస్తువులు ఉన్నాయి. అవి ఏంటి ఇప్పుడు చూద్దామండి. అవి ఏంటి? ఫస్ట్ వచ్చి అబాకస్, తర్వాత డొమినోస్, తర్వాత క్యూబిక్ రాడ్స్ గణాంకారపు కడ్డీలు, తర్వాత కుషినేర్ స్ట్రిప్స్, నేపియర్ స్ట్రిప్స్, భిన్నాల చట్రం, ఫ్రాక్షనల్ డిస్క్, జామెట్రీ డిస్క్. ఇవన్నీ వచ్చి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో భాగంగా 1987లో మనకి మ్యాథ్స్ కిట్లో భాగంగా 7 వస్తువులు ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కిట్ స్కూల్లో మా మేడం ఒక జామెట్రీ క్యూబ్ బార్ తీసుకొచ్చిందండి. సో అది నేను చూపిస్తాను మీకు కావాలంటే. నేపియర్ స్ట్రిప్స్ దొరకలేదు కానీ మిగిలినవి చూపించారు మేడం నాకు. నేను చూపిస్తాను ఖచ్చితంగా మీకు. బోధన అభ్యసన సామాగ్రి విషయంపై ఎన్సిఎఫ్ 2011 కూడా స్థానికంగా లభించే బోధనా సామగ్రిని వినియోగించాలని సూచించింది. సో ఎన్సిఎఫ్ కూడా అంటే బయట దొరికే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు వాడచ్చు, బేసిక్ మెటీరియల్ కూడా మీరు టీచింగ్లో వాడచ్చు అని 2011లో చెప్పడం జరిగిందండి. సో ఈ 7ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక కోడ్ డిజైన్ చేశానండి. ఇక్కడ ఉంది చూడండి. సో అది మనకి ఏబీసీలు వరుసగా వస్తాయి కానీ బి రాదు, ఏసీ స్క్వేర్, డిఈ రాదు, ఎఫ్జిఎన్, గన్లో యూ లేదనుకోండి, జిఎన్, ఏసీ స్క్వేర్. ఏ అంటే అబాకస్, సి అంటే క్రుషినేర్ పట్టీలు, క్యూబిక్ రాడ్స్ 2 వస్తాయి, డి అంటే డామినోస్ కిట్, ఫ్రాక్షనల్ కిట్, జి అంటే జామెట్రికల్, ఎన్ అంటే నేపియర్ స్ట్రిప్స్.
సో ఆ విధంగా 7 వచ్చేస్తాయి. సో ఇందులో ఏది కానిది అని కూడా వస్తాయి. కానిది ఏంటి అని అంటే మనకి ముందు తెలియాలి కదా ఏది అని, అందుకని అండి. సో ఇక్కడ మనం పూసల చట్రం గురించి చూద్దాం. అంటే అబాకస్ అసలు అంటే ఏంటి మనకి చాలామందికి తెలుసు అండి. అబాకస్ ఎలా ఉంటుంది. సో ఇలా వచ్చి దానికి ఇలా లైన్స్ కూడా వచ్చి ఉంటాయి కొన్ని. సో ఇలాగా మనం ఏవైతే దాంట్లో బీడ్స్ ఇచ్చి ఉంటారో ఆ బీడ్స్ని మూవ్ చేయడమే. సో ఆ అబాకస్ ఉంది. నార్మల్గా ఇప్పుడు పిల్లలు ఏదైతే అబాకస్ చూస్ చేస్తున్నారో ఆ అబాకస్ కూడా ఉంది. సో ఇలాగ వచ్చి లైన్స్ ఇలాగా అబాకస్ వచ్చింది కూడా ఉందండి. సో ఇప్పుడు మనం అసలు అబాకస్ అంటే ఏంటో చూద్దామండి. సమతలంగా ఉండే చెక్క లేదా ప్లాస్టిక్ పీఠంపై కడ్డీలు బిగించబడి ఉండి ఆ కడ్డీలు సులభతరంగా తోడగలిగేలా ఉన్న పూసలు గల పరికరాన్ని పూసల చట్రం అంటారు. దాని అబాకస్ అంటే అబాకస్ తెలుగులో పూసల చట్రం అంటే దీంట్లో పూసల చట్రంలో 5 లేదా 6 విడివిడి కడ్డీలు ఉంటాయి. 5 కానీ 6 కానీ విడివిడి కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీలు పూసలను వేయవచ్చు, తీయవచ్చు. ఇప్పుడు పూసలు వేయవచ్చు, తీయవచ్చు. ఒక్కొక్క కడ్డీ చప్పున స్థాన విలువలు అంటే ఇక్కడ ఎందుకు ఈ అబాకస్ యూజ్ అవ్వద్ది అని అంటే మనము స్థాన విలువలు చెప్పడానికి అంటే ప్లేస్ వాల్యూస్ చెప్పడానికి యూజ్ అవుతాయండి. ఈ కడ్డీల్లో మనం 9 పూసలు మాత్రమే వేయాలి. ఒక్కొక్క కడ్డీకి ఎన్ని పూసలు వేయాలి? 9 పూసలు. 10 వేయకూడదు. 10 ఎందుకంటే 10 వేసామంటే అది అసలు కరెక్ట్ కాదు. ప్లస్ ఏంటంటే మనం 10 అనేది వన్స్ 10s ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి మనం 10 పూసలు వేయకూడదు. 9 పూసలు మాత్రమే వేయాలి. అదేవిధంగా 5, 6 లైన్స్ ఫామ్ చేయొచ్చు. అంటే 1s, 10s, 100s. సో ఇది ప్లేస్ వాల్యూస్ని చూపించడానికి ఉంటాయి. వివిధ రంగుల్లో 100 పూసలు ఉంటాయి. సో వివిధ రంగుల్లో 100 పూసలు ఉంటాయి. సో మనం ప్లేస్ వాల్యూస్ చూపించడానికి దీన్ని ఉపయోగిస్తామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ దేనికి వాడతారు అని చెప్పి స్థాన విలువ నేర్పించడానికి అంటే ప్లేస్ వాల్యూస్ నేర్పించడానికి బాగా యూస్ అవుతాయి. పూసలు లెక్కించడం ద్వారా సంఖ్యాభావనను విద్యార్థుల్లో కల్పించవచ్చు. పూసలు లెక్కించడం ద్వారా అంటే సంఖ్యాభావన అంటే నెంబర్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలా సంకలనం, వ్యవకలనం, గుణకారం అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నిటిని మనం వీటి ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. నేర్పించవచ్చు. సంఖ్యల్లో స్థానం లోపించినప్పుడు 0 రాసుకోవాలి అనే విషయంని పరిచయం చేయవచ్చు. సంఖ్యల్లో ఏమీ లేనప్పుడు 0 వస్తుంది అని చెప్పి కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని చెప్పి చెప్పారండి. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ దేని ద్వారా నేర్పించవచ్చు అని అంటే సో పూసల చట్రం. స్థాన విలువను దేని విలువ అంటే ప్లేస్ వాల్యూస్ని దేని ద్వారా నేర్పించవచ్చు అని అంటే పూసల చట్రం అని చెప్పొచ్చు. నెక్స్ట్ డామినో కార్డ్స్ చూద్దామండి. డామినోస్ కార్డ్స్లో డామినో అనేది లాటిన్లో డుయో అనే రెండు అని అర్థం. అంటే డామినోస్ అనేది డుయో అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. అంటే అర్థం ఏంటి అని అంటే 2 అంటే 2 డబల్ అని అర్థం. 2 సమాన చతురస్రాల కలిగిన ఒక దీర్ఘ చతురస్రాన్ని పట్టిన డామినో. అంటే ఇక్కడ ఏంటి అని అంటే 2 స్క్వైర్స్ తీసుకొని పక్కన అతికిచ్చి అంటే ఇప్పుడు 2 స్క్వైర్స్ అండి. 2 స్క్వైర్స్ తీసుకొని పక్కన అతికిస్తే అది రెక్టాంగిల్ అవ్వద్ది. సో ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక స్క్వైర్ తీసుకొని 2గా పెట్టడం వల్ల అది రెక్టాంగిల్ అయింది. అలాగ తీసుకొని అందుకని ఫామ్ చేసింది కాబట్టి అది డామినో అంటారు కాబట్టి దాన్ని అన్నారు. డుయో లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. అది 2 అని అర్థం. సో దీంట్లో మనం ఏం చెప్పచ్చు అంటే డామినో కార్డ్లో దీనిలో పొడవు ఎంత అని అంటే 8 సెంటీమీటర్స్ అండి పొడవు లెంత్. వెడల్పు ఎంత అంటే 4 సెంటీమీటర్లు. సో ఇది ప్లాస్టిక్ పట్టికలుగా ఉంటాయి. సో దీన్ని దీర్ఘ చతురస్రంలో డామినోలు 2 భాగాలుగా విభజించబడి ఉంటాయి. ప్రతి భాగంలో రంధ్రాలు ఉంటాయి. ప్రతి దాంట్లో రంధ్రాలు ఉంటాయండి. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఇక్కడ 5 ఉన్నాయి. 3/5 డామినో కార్డు. ఇక్కడ 5 ఉంది, 3 ఉంది. 5/3 డామినో కార్డులు అని అంటాం. సో దీని లెంత్ ఎంత అని అంటే దీని లెంత్ 8 సారీ అండి దీని లెంత్ 8, బ్రెత్ ఎంత అంటే ఈ బ్రెత్ ఇది అండి అడ్డగీత బ్రెత్. ఆ బ్రెత్ వచ్చి 4 సెంటీమీటర్స్ అండి. సో ఈ డామినో కార్డ్స్ అంటే రెక్టాంగిల్ పక్కన అంటే స్క్వైర్వి ఉండేటివి పక్కన పెట్టి అది ఒక రెక్టాంగిల్గా ఫామ్ అయింది అని చెప్పచ్చు. సో మనకి ఇది ఇంపార్టెంట్ కాదండి. సో ఇది ఇంపార్టెంట్. ఒకవేళ పేపర్ టఫ్గా వస్తే సెంటీమీటర్స్ అడగచ్చు. కానీ మనకి అడగడానికి ఛాన్స్ ఉండేది ఏంటంటే గణిత బోధనా పేటికలో ఎన్ని డామినోస్ ఉంటాయి 55. ఇది ఇంపార్టెంట్ అండి. దీన్ని రాసుకోండి. మొత్తం మ్యాటర్ రాసుకున్న ప్రాబ్లం లేదండి. సో దీన్ని రాసుకోండి. డామినో కార్డ్స్ ఎన్ని ఉంటాయి 55. సో అక్కడ మనకు ఆప్షన్ ఇస్తారు, దాన్ని గుర్తుపెట్టాలి. కుడి చక్రంలో ఒక రంధ్రం కలిగి డామినో 0 నుంచి 1 డామినోను పిలుస్తారు. దీని కింద అంటే ఇక్కడ 1 అంటే ఏమి లేకుండా ఇలా ఉన్న దాంట్లో ఒక దాంట్లో ఏముండదు, ఒక దాంట్లో 1 అంటారు. దాన్ని ఏమంటారు 0/1 లేదా 1/0 రివర్స్ వేస్తే అని చెప్పి అనొచ్చు అని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా మీకు చెప్పాను డామినోస్లో ఎన్ని ఉంటాయి అని అంటే 55 ఉంటాయి. ఎన్ని ఉంటాయి 55 ఉంటాయి.
సో ఇదో అండి ఈ విధంగా మనం నెంబర్ నేమ్స్ చూపించడానికి ఉంటాయండి. అంటే 3, 5, 5, 3 ఇలా నెంబర్స్ చూపించడానికి పెద్ద అంకెలు 2 అంతకంటే ఎక్కువ డామినోలు వరుసగా ఇవి 2 అండి, 2 డామినోస్ ఇక్కడికి ఒకటి అదొకటి వరుస అమర్చి సంఖ్యలను రాయవచ్చు. డామినోలపై గల రంధ్రాలు సంఖ్యలను అమర్చడానికి ఉపయోగపడతాయి. సో ఇవండి దాని యూజెస్. డామినో కార్డ్స్ ఎన్ని టోటల్ ఉంటాయి మ్యాథ్స్ బాక్స్లో 55. అది గుర్తుపెట్టుకోండి. డామినోలతో మనము లెంత్ బ్రెత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు పిల్లకాయలకి. పొడవు వెడల్పు విద్యార్థులు కొలిపించడానికి చుట్టుకొలత వైశాల్యం అంటే పెరిమీటర్ ఏరియా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారండి. సో చాలా యూజ్ అని మనం చెప్పొచ్చండి. అదొకటైతే ఇప్పుడు గణాంకారపు కడ్డీలు అని అంటే మనం క్యూబిక్ రాడ్స్ అంటాం. ఈ క్యూబిక్ రాడ్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 100 ఉంటాయండి. సో వీటి వల్ల ఏంటి అని అంటే ఆరోహ అవరోహ అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పొడవు పొట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రాక్షన్స్ క్రమభిన్నాలు సజాతి భిన్నాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. విజాతి భిన్నాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, ఆర్డర్, యూనిట్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. ద్వారా గణాంకారపు కడ్డీలు క్యూబిక్ రాడ్స్ ద్వారా ఇవి ఎన్ని ఉంటాయి 100 ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 10 సెంటీమీటర్స్ ఉంటాయండి. సమానంగా 3 యూనిట్ల కడ్డీలు ఉంటాయి. ప్రతి కొలతలో 10 కడ్డీలు ఉంటాయి. సో ఆ విధంగా ఉండేటివి ఇది మీరు ఇక్కడ మ్యాటర్ చదువుకోవచ్చు అండి. గణాంకారపు కడ్డీలు. కుసినేర్ పట్టీలు. ఈ కుసినేర్ పట్టీలు అని అంటే ఏంటి అని అంటే కుసినేర్ స్ట్రిప్స్ అని అంటారండి. ఇవి 10 పట్టీలు ఉంటాయండి. ఈ కుసినేర్ స్ట్రిప్స్ 10 ఉంటాయి. సో మీకు ఇక్కడ క్యూబిక్ రాడ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని అడుగుతారు. క్యూబిక్ రాడ్స్ ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నేర్పించడానికి, అదేవిధంగా ఆరోహణ అవరోహణ నేర్పించడానికి అని చెప్తే చాలండి. సో అది నేర్చుకుంటే చాలు. ఇక కుసినేర్ పట్టీలు ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే 10 పట్టీలు. దీనిలో ఎన్ని ఉంటాయంటే 10 పట్టీలు కలిగిన బోధన ఉపకరణం అండి. దీనిలో 1 నుండి 20 సంఖ్యలు రాయడానికి ఇరువైపులా ఖాళీ గదులు ఉంటాయి. సో ఇక్కడ ఇలా ఉంటుందండి ఫిగర్ దాంది. ఇక్కడ పెద్ద సంఖ్య చిన్న సంఖ్య పోల్చొచ్చండి. వేరు పొడవు గల పొట్టి గల గదుల్లో సంఖ్యలు రాయొచ్చు. దీనిలో కూడా సమకల్యం వికల్యం అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ నేర్పించవచ్చండి. సో వీటి ద్వారా కూడా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్పడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా నేపియర్ స్ట్రిప్స్ ఇవి దేనికి ఉపయోగపడతాయి అని అంటే వీటిలో నేపియర్ స్ట్రిప్స్ గణిత శాస్త్రవేత్త అంటే నేపియర్ అనే గణిత శాస్త్రవేత్త నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టాడు. అందుకనే వీటికి ఇంపార్టెన్స్ పెరిగిందండి. సో ఇక్కడ మనం దీంట్లో 9 టేబుల్స్ వరకు దీంట్లో మనకి ఉంటాయి. సో ఇవి ఎక్కువ యూజ్ అయ్యేది నేపియర్ పట్టీలు దేనికంటే మల్టిప్లికేషన్స్కి. బాగా గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్స్కి. గణాంకాలపై తెలపడానికి మల్టిప్లికేషన్స్కి ఎంతో యూజ్ అయ్యేది ఏంటంటే నేపియర్ పట్టీలు. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే నేపియర్ అనే గణిత శాస్త్రవేత్త. దీనిలో ఎన్ని టేబుల్స్ ఉంటాయంటే 9 టేబుల్స్ దాకా ఉంటాయండి. సో ఫ్రాక్షన్ డిస్క్ అండి. ఈ ఫ్రాక్షన్ డిస్క్ ఎందుకంటే మనకు తెలుసు. సో ఇక్కడ ఇది మొత్తం హోల్గా ఉంది కదండి. ఫ్రాక్షన్ అంటేనే పార్ట్స్ టు హోల్. సో ఇక్కడ పార్ట్స్గా ఇస్తారు. దాన్ని మనం సెట్ చేస్తే మొత్తం హోల్గా వద్దండి. సో ఇవి భిన్నాల గురించి చెప్పడానికి, ఫ్రాక్షన్స్ గురించి చెప్పడానికి. ఇంకా ఫ్రాక్షన్స్ అంటే మనం అన్ని రకాలు తీసుకోవచ్చు. ప్రాపర్, ఇంప్రాపర్, లైక్, అన్లైక్, మిక్స్డ్, యూనిట్ అలాగ అన్నీ చెప్పచ్చు. సో అన్ని ఫ్రాక్షన్స్ చెప్పడానికి యూజ్ అయ్యేది ఏంటి మనకి ఫ్రాక్షనల్ డిస్క్. అదేవిధంగా మనం ఇంకా లాస్ట్ అండి ఫైనల్ అండి. సో అంటే ల్యాగ్ చేయకూడదు, మీకు నాకు టైం అవ్వకూడదు అన్న వేతో అండి. సో ఇంకా గణాంకారపు కడ్డీ అంటే జామెట్రీ బాక్స్ అండి. ఈ జామెట్రీ బాక్స్ మనకి ఏదైతే ఉందో అలాంటి జామెట్రీ బాక్సే ఉంటుందండి. అంటే లైక్ ఈ జామెట్రీ బాక్స్లో మనకి ఏదైతే స్కేల్నే రూరల్ అని కూడా అంటారండి. RULER రూరల్. అదేవిధంగా దీనిలో కూడా రూరల్ ఉంటుంది. కాంపస్, డివైడర్, సెట్ స్క్వైర్స్, ప్రొట్రాక్టర్ ఉంటాయి. అదే జామెట్రీ బాక్స్ పెద్దవి కలిపి ఇచ్చారు. పెద్దది కలిపి కిట్ లాగా ఇస్తారండి. దీంతో మనం జామెట్రీలో వీళ్ళకి శంకు, స్తూపం, సిలిండరు వీటన్నిటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నిజ జీవితంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందండి. అందుకని వీళ్ళు జామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు. క్యూబాయిడ్ వీటన్నిటిని, కోను, జామెట్రీ, సిలిండర్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందుకని అంటే సెమీ సర్కిల్, ఫుల్ సర్కిల్ అన్నీ. అందుకని ఇక జ్యామితి పరికరాల పెట్టిక. ఈ పెట్టిక వల్ల యూజెస్ ఏంటి అంటే డిగ్రీస్ నేర్పించండి పిల్లలకి, కోణాలు నేర్పించవచ్చు. జామెట్రీ పెట్టికల్లో ఎన్ని కోణాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి, అలాగే చిత్రాలు గీయడం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రొట్రాక్టర్, యాంగిల్స్ కనుక్కోవచ్చు, బట్టిసెస్ కనుక్కోవచ్చు, ఆర్మ్స్ కనుక్కోవచ్చు అండి. సో నేను ఆ కీర్తిది కూడా ఫోటో మీకు దీంతో యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీని నుంచి ఒక ఖచ్చితంగా రావచ్చండి దేనికి ఏది యూజెస్ అని చెప్పి, అంటే నేపియర్ పర్టికులర్ యూజెస్ ఏంటి అని కూడా రావచ్చండి. కొంచెం చూసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. దీని మీద నేను వీడియోస్ కూడా అంటే క్వశ్చన్స్ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.